పిఠాపురం ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని రైతులందరూ కూడా ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం మల్లవరంలో వంగ గీతా విశ్వనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీల నగదు ఖాతాలో పడటంతో రైతులు ప్రజలు తమ ఆనందాన్ని వంగ విశ్వనాథ్తో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అరిగెల మణిబాబు, కొత్తం దత్తుడు, రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంగా రావాలని మేము కూడా పూజలు చేసుకుని సుబ్రహ్మణ్య స్వామిని ఈరభద్రుని అందరినీ కూడా కొలుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ముఖ్యంగా ఈరోజు ఏకే మల్లవరంలో గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉన్న రైతాంగం అంతా మీరు చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ వారికి పడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు కూడా విద్యా దీవెన పడింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఎన్నికల్లో కూడా ఈ రావాలి, అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా చెప్పడం, వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి. జగనన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మేమంతా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు విద్య కావాలన్నా, మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా, అదేవిధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. రైతాంగం తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, మహిళల అందరి తరఫున కూడా మరి ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి, అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం రాత్రి నుంచి అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా జగనన్న విద్యా దీవెన రిలీజ్ చేస్తున్నందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, పేద ప్రజానీకాన్ని, అట్టడుగు వర్గాల్ని, విద్యార్థుల్ని, అందరినీ, పెద్దల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.